హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే బీటెక్ అండ్ డిగ్రీ చదివిన వాళ్ళకైతే మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో మనకైతే ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అభ్యర్థులకు అయితే ఇది గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో దీని గురించి ఇప్పుడు నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటిది, మరి ఎగ్జామ్ ఉందా, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇందులో నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే మీరు చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఆఫ్ చూస్తే అర్థం కాదు, మళ్ళీ మధ్యలో మీకు ఏం అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ రూపంలో అడుగుతూ ఉంటారు. కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం మరి దాని గురించే. సో బీటెక్ అండ్ డిగ్రీ చదివిన వాళ్ళకైతే మనకు NIEL ఐటీలో ఉద్యోగాలు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోవాలి. సో నో ఎగ్జామ్ అనమాట. సో డైరెక్ట్ మనకు జాబ్ వచ్చి కొట్టేటువంటి ఛాన్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో చూసుకుంటే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకు దీని నుంచి అయితే మనకు NIELIT. సో దీని నుంచి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తెలుసు కదా మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల అనుబంధ సంస్థలు అనమాట ఇవన్నీ కూడా. సో అందులో ఒకటి ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనకు దీని నుంచి అయితే పలు పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. సో మిగతా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చూసుకుంటే మనకు ఇందులో ఖాళీలు మనకు ఈ NIELIT నుంచి వచ్చినటువంటి ఉద్యోగంలో వచ్చినటువంటి ఖాళీలు చూసుకుంటే మనకు దాదాపుగా టెక్నికల్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్, ఇందులో చూసుకుంటే అడ్వాన్స్డ్ స్కిల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ విభాగంలో మనకైతే వీళ్ళు పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిని వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఈ విభాగంలోనే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో ఇందులో చూసుకుంటే మనకు ఈ యొక్క ఇచ్చినటువంటి టెక్నికల్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్ ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లికేషన్ చేయాలి అంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి మనకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా IT లేదా BE లేదా బీటెక్, MCA, DO, EAC, B లెవెల్ అనమాట. అదేవిధంగా MSCలో CS చేయాలి. అదేవిధంగా IT లేదా అంతకంటే ఉన్నత విద్యార్థితో పాటుగా కనీసం ఒక ప్రోగ్రామింగ్ భాష, AWS క్లౌడ్ ఆపరేషన్తో పరిజ్ఞానం అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. మరొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోవచ్చు. మనకు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి లేదా కళాశాల నుంచి అయితే మీరు కంప్యూటర్ సైన్స్ అనేది చేసి ఉండాలి, లేదనుకుంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే IT BEలో, లేదనుకుంటే బీటెక్ అండ్ MCA, DO, EACC B లెవెల్లో చేసి ఉండాలి, లేదనుకుంటే MSCలో CSC లేదా IT చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే అంతకంటే ఎక్కువ ఉన్నత విద్యా అర్హత సంబంధించి చదివి ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అదేవిధంగా దీంతో పాటుగా కనీసం ఒక ప్రోగ్రామింగ్ భాష అయితే మీకు వచ్చి ఉండాలి, అది కూడా AWS క్లౌడ్ ఆపరేషన్లో మీకైతే పరిజ్ఞానం అయితే ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాలకు ఎలిజిబుల్. సో తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు జనవరి 26, 2026 అనమాట. సో జనవరి 26, 2026 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా బిఫోర్ డేట్ లోపు మీరు అప్లికేషన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. మనకి ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ మనకి ఇక్కడ ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను. చూసుకుంటే మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకు మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ తీస్తారు. సో మెరిట్ బేస్ మీద షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని అయితే అన్బోర్డ్ చేసుకుంటారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫర్ మీ అకాడమిక్ మెరిట్ ద్వారా షార్ట్ లిస్ట్ తీస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టి దానితో వీళ్ళనైతే అన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో ఎగ్జామ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీ అనమాట. మళ్ళీ రాదు.
ఛాన్సెస్ వచ్చినప్పుడే యూజ్ చేసుకోండి. మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు మనకైతే ఉద్యోగాలు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్లికేషన్ చేసే విధానం తెలియకపోయినా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో అట్లీస్ట్ ఒక వీడియోకి నేను 1000 కామెంట్స్ అండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో పక్కా ఇస్తారని ఆశిస్తున్నాను. ఇవ్వండి. మీకు ఎలాంటి ఉద్యోగ సమాచారం కావాలో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు నేను చెప్పినటువంటి డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి.